సిద్దిపేట జిల్లా దుబాక మండలంలో దారుణం జరిగింది. 9వ తరగతి చదివే బాలికకు ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి వేర్వేరు సమయాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లి ఆమెను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించి వైద్యులు సిద్దిపేట భరోసా కేంద్రానికి సమాచారం ఇచ్చారు. భరోసా కేంద్రానికి చెందిన అధికారులు గర్భవతి అయిన బాలిక నుంచి పూర్తి వివరాలను సేకరించారు. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా బాలికలపై మహిళలపై అఘాయిత్యాలకు ఆకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తన తల్లి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని రాగా హాస్పిటల్లో డాక్టర్లు ఆమెను పరీక్షించి 5 నెలల గర్భవతిగా చెప్పడమైనది. దానితో సమాచారం అందుకున్న ఎస్ఐ దుబాక గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సిద్దిపేటకు వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసుకు వచ్చి ఒక కేసు చేయడం అనేది. ఇది కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వేరువేరు సమయాల్లో ముగ్గురు అక్యూజ్డ్, ఒకతను దుబ్బాక మండలానికి చెందిన అతను, ఇంకిద్దరు అక్బర్పేట మూంపల్లి మండలానికి చెందిన వాళ్ళు వేరువేరు సమయాలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిరూపితమైనది. దానితో